నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ చెలో అసెంబ్లీ కార్యక్రమంలో ప్రభుత్వ అక్రమ అరెస్టులను నిరసిస్తూ చేపట్టిన బంద్ సుల్తానాబాద్ ఎలిగేడ్ ఓదెల మండలాల్లో సంపూర్ణంగా బంద్ జరిగింది వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు మూసివేసి బంద్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ సుల్తానాబాద్ లో టీఆర్ఎస్ నేతలు రాస్తారోకో చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీమాంధ్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయన్నారు టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్న తెలంగాణ వాదులను సముదాయించారు పోలీసులు అంతకుముందు టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో గర్రెపల్లిలో విద్యార్థులు రాస్తారోకో చేయగా రేగడి మధ్యగుంటలో టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో దుకాణాలను విద్యా సంస్థలను మూసివేయించారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా తెలంగాణ వాదులపై చేస్తున్న చర్యలకు నిరసనగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఇలాగనే ఇలా కేసులు పెట్టి బైండ్ ఓవర్లు చేసి మా ఉద్యమాన్ని ఆపాలని చూస్తే మా ఈ ఉద్యమం ఆగది. మా విద్యార్థులు ఊరుకోరు. ఇప్పటి నుండి మా విద్యార్థులు పిడికిలు బిగించి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. సిగ్గులేని సీమాంధ్ర సర్కార్ తెలంగాణ ప్రజలపైన తెలంగాణ ప్రజల ఆశలపైన ఆకాంక్షలపైన ఉక్కుపాదాన్ని మోపుతున్నది. ఈ సీమాంధ్ర సర్కార్ తెలంగాణ ప్రజల యొక్క రక్తం నేలరాలితే తప్ప ఇవాళ వాళ్ళకు తృప్తి అవుతున్నట్టు కనబడుతున్నది. ప్రతిరోజు ప్రతి సందర్భంగా జై తెలంగాణ అన్న నేరానికి జైలుకు పంపుతున్నారు. రాబోయే రోజులలో ఈ సీమాంధ్ర సర్కార్ ఇవాళ మా తెలంగాణ మాకు కావాలంటే భవిష్యత్తులో ఎన్కౌంటర్ కూడా చేస్తుందేమో అనేటువంటి అనుమానం కనబడుతున్నది. ఉద్యమకారుడు ప్రతి ఒక్క తెలంగాణ వాది ఖచ్చితంగా ఇంటికొకరుగా కదులుతారు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటారు. అదేవిధంగా ఈ సీమాంధ్ర సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఈ విపరీతమైనటువంటి లాఠీ చార్జీలు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, బైండ్ ఓవర్లు చేస్తున్నారు, జైళ్లకు పంపిస్తున్నారు. ఇట్లా వేలాది మందిని ఇవాళ నిన్న జరిగినటువంటి ఇవాళ చెలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా ఇవాళ అరెస్టులు చేయడం జరిగింది. అందుకు తగిన మూల్యం ఈ సర్కారు చెల్లించక తప్పదు. చెలో అసెంబ్లీ అక్రమ అరెస్టులను నిరసిస్తూ సుల్తానాబాద్ బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టారు. మొదట సీఎం దిష్టిబొమ్మ అనుకుని పోలీసులు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ అని రాయడంతో పోలీసులు ఊరుకున్నారు. ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆకాంక్షతో ఎదురుస్తున్నారు. ఈ విధంగా మీరు చేసుకుంటూ పోతే ఈ ప్రభుత్వం గద్దెన ఉండడం గద్దెన నిలవదని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. 2014లో భారతీయ జనతా పార్టీ అధికారులు రావడం ఖాయం. నరేంద్ర మోడీ అధిక ఆధ్వర్యంలో తెలంగాణ ఇవ్వడం ఖాయం. భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారులు రావడం ఖాయం. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ ఇవ్వడం ఖాయం. మీరందరూ తెలంగాణ చేస్తామని చెప్పుకునే మాటలే తప్ప మీతో అయ్యింది ఏం లేదని చెప్పేసి తెలంగాణ ప్రజలు 4.5 కోట్ల మంది ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు. రేపు ఓట్లలో ఆ ఓటు ముద్రలతోటి వేసి చూపిస్తారని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా తెలుస్తున్నాం. నిన్న జరిగిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తెలంగాణ వాదనలు రాకుండా వచ్చిన వారిని విశిష్ట రహితంగా
కొట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి 4.5 తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరాలి. ఇవ్వకుంటే 2014 భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలి. ఇక ముందే చిత్తశుద్ధితోటి ప్రభుత్వాలు కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం కోసం చేయాలని కోరుకుంటున్నాం. చెలో అసెంబ్లీ కార్యక్రమంలో తెలంగాణ వాదులను పాశవికంగా అరెస్టు చేయడం పట్ల టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. సుల్తానాబాద్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం పాశవికంగా అనుసరించేటువంటి కార్యక్రమం. దాంట్లో ముఖ్యంగా యావత్ తెలంగాణ అంతటా కూడా వేలాది మందిని బైండ్ ఓవర్ల పేరుతో మరి భయోత్పాతాన్ని సృష్టించి అలాగే పార్టీ ఎమ్మెల్యేలను నాయకులను పాశవికంగా అరెస్ట్ చేయటం, దీన్ని పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ మరి ప్రభుత్వం ఇటువంటి అణచివేత చర్యల ద్వారా ఉద్యమాన్ని అణచాలనుకోవటం కూడా ఒక మూర్ఖత్వమే. ఉద్యమం ఆగిపోతుంది లేదా ఉద్యమం అణచివేయగలమనేటువంటి ఆలోచన కేవలం భ్రమ. ఈ భ్రమలో ఈ ప్రభుత్వం రకరకాలైనటువంటి చర్యల ద్వారా ఉద్యమకారులు ఇంకా రెచ్చగొట్టమే తప్ప ఉద్యమాన్ని అణచివేసే కార్యక్రమం మాత్రం అది ఏ పరిధిన కూడా సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తాము. సుల్తానాబాద్ మార్కండే కాలనీలో వర్షం తాకిడికి ఓ ఇల్లు కూలిపోయింది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సాధుల రంగయ్య అనే నిరుపేద వ్యక్తి ఇల్లు కుప్పకూలింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పెద్దపల్లి డివిజన్ ఆర్యవైశ్య సంఘం రూరల్ అధ్యక్షునిగా ప్రముఖ రైస్ మిల్లర్ మాడూరి ప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. వైశ్య కుల బాంధవులు పలువురు పెద్ద ఎత్తున ప్రసాద్ దంపతులను ఘనంగా సన్మానించారు. స్థానిక ఎన్నికల్లో ఆర్యవైశ్యులు సత్తా చాటాలన్నారు జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు కోలేటి మారుతి. కోలేటి దామోదర్ పిసిసి ప్రధాన కార్యదర్శిగా నియామకమైన సందర్భంగా వైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఎలక్షన్ల లోపల నిలబడాలన్నా ఏదైనా మన ఆర్య వయసులో సత్తా చూపాల్సిన అవసరం ఉంటుంది. ఈ డివిజన్ లో ఎక్కడ పూర్ ఫ్యామిలీలు ఉంటారో వాళ్లకు మనం సయానం మనం కొంతమంది పోయి ఒక 25,000 మ్యారేజ్ ఖర్చు కోసం ఇవ్వాలని కూడా అందరం తీర్మానం చేసుకోవాల్సింది. ఎందుకంటే నా వంతు 100% చేస్తాను. ఎక్కడైనా ఆర్య వయసు సోదరి మనులు ఎక్కడైనా వాళ్ళ కుటుంబం తక్కువ ఆస్తులుండి వాళ్ళు ఇయ్యలేని పరిస్థితులు ఉంటే వారు ఒకవేళ ప్రసాద్ గారి దగ్గరికి వస్తే వారికి కంపల్సరీ 25,000 ఇవ్వాలి. తప్పకుండా ఆ బాధ్యతను జిల్లా యొక్క ఆదేశాల అనుగుణంగా పూజ తప్పకుండా నేను సేవ చేస్తానని నేను ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. మనము ఎంతకాలము జీవించాలనేది ముఖ్యం కాదు. మనం ఎన్ని మంచి పనులు చేసి మనం ఉన్నకన్నా డబల్ ఆ యొక్క మంచితనాన్ని సమాజంలో గుర్తింపు పొందే దిశగా మనం సేవలు చేయాలనేది నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. జిల్లా నుంచి వచ్చే ప్రతి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో తప్పకుండా ప్రతి గ్రామానికి అందజేసే దిశగా నేను తోడ్పడతానని. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు విద్యను అందిస్తున్నాయన్నారు సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కల్పన. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ విద్యను అందిస్తున్నామని వాల్ పోస్టర్ను విడుదల చేశారు. సుల్తానాబాద్లో అనుభవజ్ఞైన అధ్యాపకులు వారిచే బోధన చేయబడుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు స్కాలర్షిప్స్, తర్వాత మెరిట్ స్కాలర్షిప్స్, తర్వాత సాంఘిక సంక్షేమ స్కాలర్షిప్స్, ఎన్ఆర్ఐ స్కాలర్షిప్స్ మరియు ఎంసెట్ ఫామ్స్ కూడా ఉచితంగా అందించబడుతుంది. కళాశాల తరపున విశాలమైన ప్రాంగణం మరియు ప్రయోగశాలలు ఉన్నటువంటి ఈ కళాశాలను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా సద్వినియోగం చేసుకొని వారి ఒక భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ ప్రైవేటుకు ధీటుగా ఈ ప్రభుత్వ కళాశాల విద్యను అందిస్తున్నటువంటి ఈ అవకాశాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం కూడా ఈ సంవత్సరం నుండి ప్రారంభం చేయబడుతుంది. ఎంపీసీ మరియు బైపీసీ 2 మీడియంస్ కూడా ఉపయోగించుకొని మన విద్యార్థులంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ 2 రోజులుగా కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలో 2 రోజులుగా విద్యుత్ లేక అష్టకష్టాలు పడుతున్నారు. అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ కాలనీ వాసులు. అసలే వర్షాకాలం, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా విద్యుత్ అధికారులు సమస్య పరిష్కరించాలన్నారు ఆ కాలనీ వాసులు. నిన్నటి సంధి కరెంట్ అత్తలేదు. నిన్న పొద్దున 6 గంటలే పోయింది. ఆ సార్కు నిన్న 4 సార్లు చేసినా ఇవాళ 4 సార్లు చేస్తే ఏమంటాడు, అది ఇక తాగత్త అన్నాడు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు చేసినా ఏమైంది సార్, చిన్న పిల్లలు ఉన్నారు, కష్టం బాగా అవుతుంది, వచ్చి చూడురు అంటే అమ్మ అది మేలు తెగింది కదా అంటాడు. మేలు దిగలేదు సారు, మీరు వచ్చి చూడండి మేలు తెగిందని మీరు ఎందుకు అంటారు సారు అని అన్నా కానీ కథ ఫోన్ కట్ చేసిండు. మరి ఇట్లా ఎందుకు చేయాలి గవర్నమెంట్, ఇంత అధ్వానం ఎందుకు చేయాలి? బజారు లైట్లు సక్కలేవే, ఇంట్లో సుఖమాకు సక్కదానం సక్కలేదా కరెంటు. మాకు ఈ బజారు పంట లేదా, ఈ నిండాలన్నా లేకుండా మా పిల్లలు మేము ఏ పరిస్థితి కాకట నిన్నడు వర్షం కొట్టడం బట్టే మాకు కరెంట్ లేకపోయా. ఎలుగుంటేనేమో అత్తన్నని చూసుకుంటా పోతాం, ఈ చీకట మాకు ఎట్లా పోతాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.